శాతవాహనుల కాలం నాటి వాస్తుశిల్పకళ గురించి డిస్కషన్ చేద్దాం. శాతవాహనుల కాలంలో ఒక కొత్త రకమైనటువంటి శిల్పకళ ప్రారంభమైంది. దాన్ని ఏమంటారంటే అమరావతి శిల్పకళ అంటారు. ఈ శాతవాహనుల కాలానికి సంబంధించినటువంటి వాస్తుశిల్పకళలో భాగంగా మనము వాటి కాలంలో ఉన్నటువంటి కట్టడాల గురించి డిస్కషన్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ ఏంటంటే స్తూపాలు బుద్ధుడు కావచ్చు, బుద్ధుడు లేదా బోధిసత్తుల యొక్క అవశేషాలు లేదా వారికి సంబంధించినటువంటి వస్తువులపైన నిర్మించినటువంటి కట్టడాలనే మనం ఏమంటామంటే స్తూపాలు అంటారు. వీరి కాలంలో ముఖ్యమైన స్తూపం వచ్చేసి మన అందరికీ తెలిసిందే అమరావతి స్తూపం. ఈ అమరావతి స్తూపం అనేది ఎవరి కాలంలో నిర్మించబడిందంటే వాసిష్ఠిపుత్ర పులమావి కాలంలో నిర్మించబడిందని, అది చైత్యకవాదానికి సంబంధించినటువంటి స్తూపం అని చరిత్రకారుల అభిప్రాయం. యాక్చువల్లీ ఇది ఏంటంటే అశోకుని కాలంలో ప్రారంభమైంది, కానీ వాసిష్ఠిపుత్ర పులమావి కాలంలో పూర్తయిద్దని చెప్పడం జరుగుతుంది. ఇదేంటంటే పూర్తి పాలరాయితో నిర్మించబడింది. పాలరాయి యొక్క పలకల పైన బుద్ధుని యొక్క జీవిత ఘట్టాలు, ఆ జీవిత ఘట్టాలను జాతకాలు అంటారు, అద్భుతంగా చెక్కడం జరిగింది. వాటిని ఆయకపతాలు అంటారు. ఇది ఏంటంటే ఆల్మోస్ట్ 1.5 మీటర్ల ఎత్తు అయిన వేదికపై నిర్మించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి స్తూపంకి 4 వైపులా 4 వేదికలు ఉంటాయి. నెక్స్ట్ ఆయక పథముల పైన పూర్ణకుంభము, వినాయక చిత్రాలు అద్భుతంగా చెక్కబడి ఉంటాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే బౌద్ధానికి సంబంధించిన వినాయక చిత్రాలు ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. అమరావతి శిల్పకళ గురించి పెర్గ్సన్ అనేటువంటి చరిత్రకారుడు తన గ్రంథమైనటువంటి ట్రీ అండ్ సర్పెంట్ వర్షిప్ అనేటువంటి గ్రంథంలో అమరావతి శిల్పకళలో వ్యక్తమవుతున్నటువంటి కళా కౌశల్యం అనేది భారతీయ కళకి పరాకాష్ఠని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి స్తూపాల గురించి డిస్కషన్ చేద్దాం. ఏపీలో అత్యంత ప్రాచీనమైనటువంటి స్తూపం బట్టిప్రోలు స్తూపం. ఉయం సంఘ్ ప్రకారము అశోకుడు ఏపీలో శాలిగుండము, బట్టిప్రోలు, అమరావతి స్తూపాలు నిర్మించాడని, శాతవాహనులు వాటిని పునర్నిర్మించాడని చెప్పడం జరుగుతుంది. తెలంగాణలో ముఖ్యమైన స్తూపాలు కనుక మనం చూస్తే ధూళికట్ట, పాషిగాము, కోటిలింగాలు. ఈ ధూళికట్ట, పాషిగాం అనేది అమరావతి స్తూపం కంటే ప్రాచీనమైన అని చెప్పవచ్చు. నెక్స్ట్ చైత్యం అంటే ఏంటి? బౌద్ధ మతస్థుల యొక్క ప్రార్థన మందిరాలను చైత్యాలు అంటారు. ఇవి మేజర్గా ఎలా ఉంటాయంటే ఒక చతురస్రాకారంలో ఉండడం జరుగుతుంది. ముఖ్యమైన చైత్యం ఏంటంటే కార్లే చైత్యం. ఇది ఇండియాలోనే అతిపెద్ద గుహాలయ చైత్యం. నెక్స్ట్ ముఖ్యమైనటువంటి నాసిక్, కన్హేరి అండ్ గుంటుపల్లి చైత్యం. నెక్స్ట్ విహారాలు అంటే ఏంటి? బౌద్ధ భిక్షుల యొక్క నివాస ప్రదేశాలని విహారం అంటారు. ఇందులో ముఖ్యమైనటువంటి ఎగ్జాంపుల్ కన్హేరి, అజంతా, గుంటుపల్లి. నెక్స్ట్ తోరణాలు. స్తూపాలకు ద్వారాలుగా ఉండే వాటిని మనం తోరణాలు అంటాం. గేట్వేస్ మేజర్గా స్తూపాలకు ఎంట్రీ వేగా చెప్పొచ్చు. శాతవాహన కాలంలో సాంచి స్తూపానికి తోరణాలు కట్టడం జరిగింది. నెక్స్ట్ ఆరామం అంటే ఏంటి? స్తూపము, విహారము, చైత్యము అన్నీ ఒకే చోట ఉంటే దాన్ని ఏమంటారంటే ఆరామం అంటారు. నెక్స్ట్ శాతవాహనుల కాలానికి సంబంధించినటువంటి శిల్పాలు ఆర్ స్కల్ప్చర్స్ కనుక చూస్తే శాతవాహనుల కాలంలో ప్రారంభమైన శిల్పకళ ఏంటి? అమరావతి శిల్పకళ. దాని యొక్క ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యతలు కనుక చూస్తే పూర్తి పాలరాయితో నిర్మించబడింది. అమరావతి అంటే కృష్ణానది పరివాహక ప్రాంతంలో వెలసిల్లడం జరిగింది. శిల్పాల్లో స్త్రీలు వారి యొక్క ఆభాలు చక్కగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ప్రకృతి, నెక్స్ట్ పక్షులకు సంబంధించిన ఆనవాళ్ళు, స్త్రీలను భంగిమల్లో చూపించారు. బుద్ధుని యొక్క జాతక కథలను అద్భుతంగా చెక్కడం జరిగింది. శిల్పాలు చాలా దగ్గరగా సంక్లిష్టంగా ఉంటాయి. ఇంపార్టెంట్ స్ట్రైకింగ్ ఫీచర్. అదే మనకు సాంచి స్తూపంలో దూరంగా ఉంటాయి కొంచెం. ముఖ్యమైన ఇతర స్తూపాలు కనుక చూస్తే నేలకొండపల్లి యొక్క బుద్ధుని యొక్క కంచు విగ్రహం. ఇదేంటంటే బుద్ధుని యొక్క కంచు విగ్రహం అంటే దేని గురించి చెప్పవచ్చు? మహాయాన బౌద్ధం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్రెడీ గ్రూప్ 2 అడిగిన ఎగ్జామ్. నెక్స్ట్ ధూళికట్ట దగ్గర దొరికినటువంటి నాగముచలేంద్రుడి విగ్రహాలు. నెక్స్ట్ అమరావతి నార్జునకొండలో అనేక శిల్పాలు దొరికాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గుడిమల్లం. ఇక్కడ శివుడిని విగ్రహ రూపంలో చూడడం జరుగుతుంది. నెక్స్ట్ అజంతా గుహాలయాల్లో మనకు 9th 10th శతవాహనకు సంబంధించినవి. నాసిక్ గుహలు, నెక్స్ట్ సనాతి గుహలు. ఇక్కడ గుహల గురించి ఆలోచిస్తే శాతవాహన కాలంలో అజంతా గుహలు స్టార్ట్ అయినాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో స్టార్ట్ అయ్యాయి. పెయింటింగ్స్ శాతవాహన కాలంలో చిత్రలేఖనం అనేది ఎక్కడ చూడవచ్చు? మనం అజంతా గుహల్లో చూడవచ్చు. ఇవి ఏంటంటే భారతదేశంలో పూర్తి వికసిత చిత్రలేఖనం అజంతాలో మనం అద్భుతంగా చూడవచ్చు. మేజర్గా ఏంటంటే 10వ గుహలో శ్వేత గజక చిత్రం అనేది ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఇది శాతవాహనకు సంబంధించినటువంటి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ పెయింటింగ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్.